చెప్పాడు హాగర్కి, నీ కొడుకు పుడతాడు, పేరు పెట్టి ఇట్లాగా ఇష్మాయిల్ అని పెట్టు, దేవుడు వినెను అని అర్థము కలిగిన ఆ పేరు పెట్టు అని చెప్పిన తర్వాత ఏ విధంగా అతన్ని దీవించబోతున్నాడో కూడా దేవుడు చెప్పాడు. ఇవన్నీ విన్నప్పుడు హాగర్ ఏమంది తెలుసా? నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని ఎల్రోయి దేవుడవు నువ్వు అని స్తుతించింది. దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర సెల్ఫ్ చెక్ చేసుకొని, ప్రభువా ఇది నా విధేయతాన్ని బట్టి వచ్చింది, నా తిరుగుబాటును బట్టి వచ్చింది, నా మూర్ఖత్వాన్ని బట్టి వచ్చింది, నా గర్వాన్ని బట్టి వచ్చింది అని దేవుని దగ్గర నీకు వచ్చిన శ్రమ విషయంలో నువ్వు తగ్గించుకొని యథార్థంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకున్న నీ హృదయాన్ని చూసి ఆయన నువ్వు ఏమి చెయ్యాలో చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమి చేయొద్దన్నాడో చేసినందుకు శ్రమ వస్తే ఆ శ్రమలో యథార్థంగా నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఏం చేయాలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలో చెప్పిన తర్వాత ఆయన మాటకు లోబడితే ఆయన ఏమి చేస్తాడో చేయబోతున్నాడో కూడా చెప్తాడు ఆయన. హల్లెలూయా.